ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలన్నీ కూడా పీఆర్ స్టంట్ల మీదే ఆధారపడి ఉన్నాయి. ఎంతగానో ఎలివేషన్స్ ఇచ్చుకోగలం. జనాల్ని మనం ఈ ఎలివేషన్స్ ఎంతవరకు పిచ్చోళ్ళు చేయగలుగుతాం. ఆ ఎలివేషన్స్ ఇచ్చే క్రమంలో ఎవరెవరు ఏ ఏ పాత్ర పోషించాలి. ఎంతసేపున్న ఎలివేషన్స్ జనాలను మాయ చేయాలి. సినిమాటిక్ ప్రచారాలు చేయాలి. జనానికి మంచి చేశామా? చెడు చేశామా? జనానికి కూడా ఆలోచించే తీరిక లేదని చెప్పి వీళ్ళ భావనేమో నాకైతే తెలియదు గానీ, అసలు ఇప్పుడు మరీ ముఖ్యంగా ప్రస్తుత పాలక పక్షంలో ఉన్న కొందరు కీలక వ్యక్తులు ఈ ఎలివేషన్స్ ఇచ్చుకోవడంలో, ఇప్పించుకోవడంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లే. ఈరోజు ఒక దర్శకుడు, ఆయన పేరు ఎవరో బాబీ అంట. దర్శకుడు బాబీ అని ఉన్నాడా, ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఆయన ట్వీటు. ఆ ట్వీట్ చదివిన తర్వాత 2 జేబులు చేతిలో పెట్టుకొని 2 చేతులు జేబుల్లో పెట్టుకొని మనం అక్కడికిక్కడం కాదు. ఇంక తీసుకెళ్ళి ఇరాన్‌లో జాంగ్రోస్ పర్వతాలకు వెళ్ళిపోతామో ఏమో పోవడం మరి. ఎందుకంటే ఆ బార్డర్‌లు కాసింత చాలా కఠినంగా, చాలా కాంప్లికేటెడ్‌గా, చాలా హార్డ్‌గా ఉంటాయి కదా! సో, బహుశా ఆడైతే ఇంగ వీటన్నిటిని తప్పించుకోవచ్చని సేఫ్ అని చెప్పి ఆ పర్వతాల్లో ఎళ్లి దాక్కుంటామేమో అనిపించింది. ఒకసారి ఆయన పోస్ట్ చూడండి. ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం. ఎందుకని? ఆయనతో పని చేసిన టైంలో ఆయన పవన్ కళ్యాణ్‌తో పనిచేశారట బాబీ. ఆయనతో పనిచేసిన టైంలో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. ఏం సినిమా తీశాడు? ఏమో మరి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషిలా కనిపించారు. రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం. రాజకీయాల్లో తమ ఆస్తులు పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం. కానీ అన్ని సౌకర్యాలను వదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరంలా కనిపించారు. అక్కడ ఉన్నంతసేపు ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను. చివరిగా ఒక్క మాట చెబుతున్నాను. జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం. జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను అని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ గారితో దిగిన ఫోటోని కానీ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన తర్వాత 2 చేతులు పెట్టుకొని పాసిబుల్ అయితే మనం ఏమైనా కనుక మంచిగా ఎలన్ మాస్క్తో ఫ్రెండ్షిప్ ఉండింటే ఒకసారి అలా మార్స్లోకి వెళ్ళొచ్చేమో. ఇక డబ్బులు పెట్టుకుని అయితే పోలేం కదా అంత. అందుకనే కనీసం ఆ బార్డర్ ఈ బార్డర్ దాటి ఇరాన్ అడవుల్లో కన్నా పోతామేమో అనిపించింది. ఎలివేషన్స్ ఎట్లా ఇచ్చుకుంటారో చూడండి. రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నామట. కానీ అన్ని సౌకర్యాలు వదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరం అట. ఆస్తులు పెరిగినాయా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయనవి? 19 ఎన్నికల మేనిఫెస్టోలు ఎంత ప్రకటించారు? 24లో ఎంత ప్రకటించారు? డబ్బులు అన్ని సౌకర్యాలు వదులుకొని మీరు దిగిన ఫోటో కూడా పెద్ద అసలు లగ్జరీ రూమ్ కదా స్వామి. ఆ ఫోటోలు వెనకలు చూస్తే తెలుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి షేర్ ఆటో లెక్కన తిరుగుతున్నారు స్వామి విమానాలలో. అన్ని సౌకర్యాలు అంటే ఏం సౌకర్యాలు ఎదుర్కొన్నారు? ప్రోటోకాల్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా వాళ్ళు సినిమాటిక్ ప్రచారాలు చేసుకోకుండా ఈ రాజకీయాల్లో ఏలిపెట్టి ఎందుకయా స్వామి మీకు ఈ సోది అంతా? ఇంకెంతసేపు కాదు. జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మ ఏం సుఖాలయ్యా? ఎప్పుడొస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కి? తెలియడం లేదు. ఎప్పుడు మెరుపుతిగలాగా రావడం పోవడమే అయింది. ఎప్పుడు పోతున్నారు? కలెక్టర్ల మీటింగ్కి రారు, క్యాబినెట్ మీటింగ్కి రారు. జ్వరం వస్తుంది, ఆ నొప్పి ఈ నొప్పి ఏడొస్తున్నారయ్యా? ఏం ఎలివేషన్స్! ఏదో ఆంధ్రప్రదేశ్ని విపరీతంగా ఏదో సేవ చేస్తున్నారు అన్నట్లు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు మహిళలను మోసం చేస్తూ ఉంటే ఆ అసెంబ్లీ నుంచి బంచుకు వీడియో కాల్ చేసుకుంటే స్పందించే దిక్కు లేదు. వీళ్ళ పార్టీ ఇన్ఛార్జీలుగా పనిచేసిన వాళ్ళ పర్సనల్ వీడియోలు రికార్డ్ చేయమని అవతల పార్టీ వాళ్ళు చెప్పారని నేను మొత్తుకుంటే విని సైలెంట్ అయిపోతే వాళ్ళు వెళ్ళి హత్య కేసులు ఇరుక్కొని జైలు జీవితం గడిపి రావచ్చారు. ఏంటివి సుఖాలను వదులుకొని సినిమాలు. ఈయన ఎవరో డైరెక్టర్ అంట. డైరెక్టర్ కాకుండా రైటర్ అయినంటే మంచి ఫీచర్ ఉంటుంది అనిపించింది. ఆంధ్ర రాష్ట్రంలో ఏమైనా తెలిసి ఉండింటే మాట్లాడాలి వీళ్ళందరూ. పోయి సినిమాల కోసం మాట్లాడితే సినిమాల కోసం రాకుండా గొప్ప గొప్ప ఎలివేషన్స్ చూడండి. భలే తయారయ్యారా నిజంగా. ఆయన ఏమైనా నిత్యం రాజకీయాలు చేసి 24 గంటల్లో ఆ చంద్రబాబు నాయుడు గారి లాగా ప్రస్తుతం అధికారంలో కీలకంగా సారే కదా నడిపిస్తున్నది. చంద్రబాబు గారి లాగా రోజు ఏదో కార్యక్రమాన్ని పెట్టుకొని పబ్లిక్ లైఫ్లోనే ఉండింటే ఇంకా ఎట్లా ఉండి సామి పరిస్థితి? వామ్మో! రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తులు సంపాదించుకున్న వ్యక్తులు
అవును. మొత్తం అంతా గనుక ఫ్రీ. ఉచితంగా ఏం అసలు షేర్ ఆటోలో విమానాలు లెక్కన షేర్ ఆటోలు తిరుగుతున్నారు. పవరు, ప్రోటోకాలు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉంటే, వీళ్ళు మాత్రం ఈ ఎలివేషన్స్ అబ్బా! అద్భుతమయ్యా మీరు సినిమా వాళ్ళు అనిపించుకుంటారు. ఇంక ఆంధ్రప్రదేశ్ జనానికి కూడా సినిమా పిచ్చి కదా! ఇంక ఇట్లాంటి పోస్టులు చూసి అమ్మా! నిజమేనేమో అని చెప్పుకొని, ఇంకా కొందరు సినిమా పిచ్చోళ్ళు నమ్మేవాళ్ళు గాని ఉంటారు కదా! సో, వాళ్ళే ఇలా టార్గెట్ కూడా. ఎవరికి రాసిన ఆయనకి రవంత జ్ఞానం ఉన్నట్టు తెలీదు ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కడైనా ఏమో గాని, ఏం రాత్తారయ్యా